గుడ్ న్యూస్ చూద్దాం. భారత్ విమానయాన రంగం రాబోయే 10 ఏళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించబోతోందని ఎయిర్ బస్ నివేదిక తెలిపింది. 2035 నాటికి దేశంలోని వాణిజ్య విమానాల సంఖ్య 3 రెట్లు పెరిగి 2250కు చేరుతుందని, దీంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్గా అవతరించబోతుందని చెప్పింది. విమానాల సంఖ్య పెరుగుదలతో పాటు ప్రయాణికుల రద్దీ కూడా ఏటా 8.9% వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం 0.13% ఉన్న విమాన ప్రయాణం వచ్చే 10 ఏళ్లలో 0.29కి పెరుగుతుందని తెలిపింది. విమానాల విస్తరణలో దేశంలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ రంగం వేగంగా అభివృద్ధి చెందబోతుందని, ఈ మార్కెట్ పరిణామం 2035 నాటికి $9.5 బిలియన్ కు పెరుగుతుందని నివేదిక తెలిపింది. ప్రభుత్వ సహకారంతో విమానాశ్రయాల సంఖ్యను మరో 50 పెంచి మొత్తం 200 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా పేర్కొంది. డిజిటలైజేషన్, సైబర్ సెక్యూరిటీ, విమాన కనెక్టివిటీపై ఎయిర్లైన్స్ సుమారు $1 బిలియన్ ఖర్చు చేయబోతున్నట్టుగా పేర్కొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏపీలోని కూటమి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. అందులో భాగంగా నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించింది. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయబోతున్నట్టుగా వెల్లడించింది. మగ్గం కలిగిన 93,000 కుటుంబాలు, మర మగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు, మొత్తం 103,534 కుటుంబాలకు లబ్ధి కలగబోతుందని తెలిపింది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 85 కోట్లకు పైగా అధిక వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. మగ్గం వాడే నేత కార్మికులకు నెలకు $720, ఏడాదికి $8,640 ఆదా అవుతుందని చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఏపీలోని అన్ని జిల్లాలకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ భారీగా నిధులను విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 128 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను వచ్చే నెల 20 నాటికి ఖర్చు చేయాలని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు 20,61,00,000, నెల్లూరు జిల్లాకు 8,60,00,000, కృష్ణా జిల్లాకు 6,21,00,000 చొప్పున జాతీయ ఆరోగ్య మిషన్ బడ్జెట్లో చివరి విడత కింద విడుదల చేసింది. మిగిలిన జిల్లాలకు గరిష్టంగా 5,20,00,000 నుంచి 2 కోట్ల చొప్పున పంపించబోతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెల్లడించారు. మార్గదర్శకాలు అనుసరించి నిధులను ఖర్చు పెట్టి వివరాలు సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.